హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రచరాన్య. ఈరోజు వీడియో ఏంటంటే, ఎంతమందికి గుర్తుంది లాస్ట్ ఇయర్ మా యానివర్సరీకి చరణ్ నాకు ఒక అద్భుతమైన రోల్ గిఫ్ట్ ఇచ్చిండని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశా. చూసారా లేదా? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ రోల్ అప్పుడు తీసుకున్నానంటే ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే కొత్త రోల్ ఎప్పుడైనా సీజన్ చేసిన తర్వాతే వాడాలి, సీజనింగ్ చేయకుండా వాడొద్దు. కాబట్టి సర్లే నేను ఇప్పుడు ఆ సీజనింగ్ చేద్దాము అంటే ఇన్ని రోజులు సంహవ్ కుదరలేదు, ఇప్పుడన్నా చేద్దాము, చేసే ముందు ఒకసారి రికార్డ్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. ముందు రోల్ని సీజనింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను అంటే చాలా యూట్యూబ్ వీడియోస్ చూసా, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేశారు. నాకు ఈ ప్రాసెస్ నచ్చి నేను ఫాలో అవుతున్నాను అనమాట. రోలుని మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత షుగర్ వేసి దంచాలన్నమాట, పౌడర్ అయ్యేదాకా. కొన్ని వీడియోస్లో షుగర్, కొన్ని వీడియోస్లో బియ్యం అట్లా ఫస్ట్ వేసి దంచారు. నేనేమో షుగర్ ప్రిఫర్ చేసిన, ఎందుకంటే స్వీట్తో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఇట్లా మంచిగా పౌడర్ అయ్యేదాకా దంచాలి. యాక్చువల్గా బయట దొరికే రాయి రోలు, ఒరిజినల్ రాయి రోలు అయితే ఆ పౌడర్ అంతా నల్లగా అయిపోతుంది అనమాట, దాంట్లో అంత డస్ట్ ఉంటుంది. నాకు నార్మల్గా కలర్ చేంజ్ అయింది, ఎందుకంటే నేను ఇది ఐకియాలో తీసుకున్నా. వాళ్ళు ఆల్రెడీ కొంచెం అన్న ప్రాసెస్ చేస్తుంటారు కాబట్టి దానిపైన అంత దుమ్ము లేదు, బట్ సీజనింగ్ మినిమం కాబట్టి చేస్తున్నా. షుగర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బియ్యం వేసి సేమ్ అట్లనే పౌడర్ అయ్యేలాగా దంచాలన్నమాట. మంచిగా ఆ బియ్యాన్ని రోలంతా స్ప్రెడ్ అయ్యేలాగా దంచాలి. యాక్చువల్గా నాది కంప్లీట్గా రాయి కాదు, ఆ లోపల పార్ట్ మాత్రమే రాయి ఉంది, చుట్టూ మార్బుల్ ఉంది, అండ్ మళ్ళీ కింద బాటమ్ పార్ట్లో మళ్ళీ రాయి ఉందన్నమాట. సో నాకు సీజనింగ్ అంతా కష్టమేం అనిపించలేదు, ఎందుకంటే హాఫ్ పార్ట్ మార్బుల్తోనే కవర్ అయిపోయింది. అది ఆల్రెడీ షైనింగ్ అండ్ స్మూత్ ఉంది కాబట్టి నాకు పెద్ద కష్టమైతే ఏం అనిపించలేదు. లోపల ఎక్కడనైతే స్టోన్ పార్ట్ ఉందో ఆ పార్ట్ వరకే నేను సీజన్ చేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ బియ్యం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసిన బియ్యం వేయాలి నెక్స్ట్ స్టెప్లో. ఇది పౌడర్ అవ్వదు, ఆల్రెడీ సోక్డ్ కాబట్టి పేస్ట్ అయ్యేదాకా దంచాలి. దీన్ని మాత్రం కొంచెం ఎక్కువసేపే దంచాల్సి వచ్చింది నాకు. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న రోలు మోడల్ ఏంటంటే 2 సైడ్స్ వాడొచ్చు. ఒకవైపు ఏమో డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఇంకోవైపు ఏమో కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే వెల్లుల్లి అట్లాంటివి, అంటే మిరియాలు చిన్న చిన్నవి దంచుకోవడానికి ఒకవైపు తక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించేదేమో డెప్త్ ఎక్కువ ఉన్న వైపు, దీంట్లో పచ్చళ్ళు అట్లా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పగానే చాలామంది రోల్ బోర్లేయొద్దు కదా అని అనుకుంటారేమో. అట్లా బోర్లేయొద్దు అనుకుంటే ఇట్లా ఈ రోల్ని అట్లా డిజైన్ కూడా చేసేవాళ్ళు కాదు కదా. ఏమో నేనైతే అవన్నీ ఏవి పట్టించుకోను. ఒకవేళ మీరు నమ్మే వాళ్ళు ఉంటే మీరు 2 సైడ్స్ వాడకుండా ఒకే సైడ్ వాడుకోండి. నేనైతే 2 సైడ్స్ సీజన్ చేసుకుంటున్నా. దాని గురించి మనకు పెద్ద ఆర్గ్యుమెంట్స్ కూడా అనవసరం కదా. కామెంట్స్లో ఎవరైనా పెడతారేమో అని నేను ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు సీజనింగ్ విషయానికి వచ్చేస్తే చూడండి, ఆ నానబెట్టిన బియ్యం మంచిగా పేస్ట్ అయ్యేదాకా దంచిన తర్వాత ఆ పేస్ట్ని రోల్ అంతటికి అప్లై చేయాలి. ఎక్కడెక్కడ రాయి అంటే స్టోన్ పార్ట్, స్టోన్తో చేసింది ఉందో ఆ పార్ట్ మొత్తం అట్లా అప్లై చేయాలి. నేను మంచిగా చేతితోనే అప్లై చేసుకుంటూ ఉన్నాను అనమాట. అది అప్లై చేస్తే జస్ట్ ఆ ఏరియాస్లో ఉన్న దుమ్ము కానీ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా ఉంటే పోతాయి. ఈ రోల్కు నేను చెప్పినట్టు అంతగా అంటే డీప్ సీజనింగ్ ఏం అవసరం లేదు కాబట్టి నేను పైనే చేసేస్తున్నాను అనమాట. అండ్ ఆ పేస్ట్ మంచిగా అప్లై చేసిన తర్వాత రోలును నీట్గా కడుక్కొని ఒకసారి టవల్తో కానీ లేకపోతే క్లాత్తో కానీ డ్రై చేసుకోవాలి. మొత్తం డ్రై అయిన తర్వాత ఆ స్టోన్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం తెల్లగా అవుతుంది ఆబ్వియస్గా, ఎందుకంటే అది రాయి కాబట్టి డ్రై అవుతున్న కొద్దీ వైట్గా అవుతుంటుంది. అది అట్లనే డార్క్గా షైనింగ్గా ఉండాలి అని అంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ వాట్ ఎవర్ మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ మంచిగా ఆ అంటే స్టోన్ పార్ట్ ఆఫ్ ద రోల్ మొత్తానికి అప్లై చేయండి. నేను కొంచెం వీడియో కోసం అని చెప్పి ఫ్యాన్సీగా బ్రష్తో అప్లై చేస్తున్నా. కొంచెం సేపు చేయంగానే ఇంకా ఇది కాదు కదా నా ఒరిజినాలిటీ, నా వల్ల కాదు ఇంత ఫ్యాన్సీగా ఉండడం అని చెప్పి మంచిగా చేతికి నూనె తీసుకొని రోల్ అంతా అప్లై చేసిన అనమాట. మంచిగా మొత్తానికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టి ఒక 24 hours వరకు డ్రై అవ్వనివ్వాలి. అప్పుడు కానీ అది షైనింగ్ ఉండదు. ఆ 24 hours దాన్ని పక్కకు పెట్టిన తర్వాత ఒక్కసారి వాష్ చేసుకొని మంచిగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు టేస్టీ రోటి పచ్చళ్ళు మంచిగా నూరుకోవచ్చు ఆ రోల్లో. ఎంతైనా రోటి పచ్చళ్ళే కదా, ఏమంటారు మీరు? అవునా కాదా? కింద కామెంట్ చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 3 hours తర్వాతనే ఇంత డిఫరెన్స్ ఉంది చూడండి. నేను క్లిప్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా 24 hours తర్వాతనైతే మస్తు షైనింగ్ వస్తుంది. మంచి పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తున్నా అని, అవి కూడా మీకు పోస్ట్ చేస్తా. అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.